అగనంపూడి శనివాడ సమీపంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. గత రాత్రి వివాహం జరగడంతో అత్తవారింట్లో అడుగుపెట్టేందుకు నవ వధువుతో పాటు పెళ్లి కొడుకు కారులో బయలుదేరారు. అయితే విధి చిన్న చూపు చేసింది. కాళ్లకి ఉన్న పారాని ఆరకముందే నవ వధువు ఈ రోడ్డు ప్రమాదంలో మృతి చెందింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన భర్త తన కళ్ల ఎదుటే భార్య మృతి చెందడంతో తీవ్రంగా పిలిపిస్తున్నారు. ఈ నూతన దంపతులు వాడచీపురుపల్లి నుండి అగనంపూడిలోని అత్తవారింట్లో అడుగు పెట్టడానికి వెళ్తున్నారు. కారు అదుపు తప్పి పోల్కి ఢీకొట్టడంతో నవవధువు రామేశ్వరి మృతి నిన్న రాత్రి వాడచీపురుపల్లిలో ఘనంగా జరిగిన పెళ్లి జరిగింది. పెళ్లి దండాలతో ప్రమాదంకి గురై కారులోనే మృతి చెందిన నవవధువు వరుడు నర్సింగరావుకు గాయాలు కావడంతో ఆసుపత్రికి తరలించారు. కారులో ప్రయాణం చేస్తున్న మరో ముగ్గురికి స్వల్ప గాయాలు అయినట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. విషయం తెలుసుకున్న పెళ్లంటా విషాద ఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. చెప్పిన దాని ప్రకారం రాత్రే మీ దగ్గరికి నరసింహరావు మరియు రామేశ్వరులకి పెళ్ళైనట్టు వాళ్ళు రాత్రి పెళ్లి చేసుకొని ఈరోజు అత్తింటిలో అడుగుపెట్టడానికి అగనంపూడి వెళ్తున్నట్టు మార్గమధ్యం వచ్చేసరికి రెప్పలు పడిపోవటం అంటే నిద్ర వలన వెంటనే పక్కనున్న ఎలక్ట్రికల్ పోల్కి దిగిపోవడంతో వధువు చనిపోయిందని చెప్పేసి చెప్తున్నారు. ఇంకా కన్ఫర్మ్ చేసుకోవాలి. మిగతా వాళ్ళకి కూడా చిన్న చిన్న ఇంజరీస్ అయ్యాయి. ఈ విషయం మీద ల్యాండ్ ఆర్డర్ వాళ్ళు కేసెస్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తారు. వాళ్ళ పేర్లు సార్ నరసింహరావు, రామేశ్వరి 35 సంవత్సరాలు 32 సంవత్సరాలు. చనిపోయారు సార్.